ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైనది కావాలని కోరుకుంటూ ఉంటారు గానీ, వారు కోరుకున్నది ఎంతవరకు మంచిదనేది వారికి తెలీదు. నీ కోరికలు ఎలా ఉన్నాయో నిన్ను గాని పరిశీలన చేసుకుంటే నీ దృష్టికంతా చాలా శ్రేష్టమైనదిగానే ఉంటది. నువ్వేది ఆలోచన చేసినా అది శ్రేష్టమైనదని నువ్వు అనుకుంటావు. ఎందుకంటే నీ హృదయం కోరుకుంటుంది కాబట్టి, నీ హృదయమంతా ఇష్టంతో నింపబడింది కాబట్టి అదే నీకు మంచిదని నువ్వు అనుకుంటావు. కానీ ఒక మనుషుడు కోరుకునేది చివరికి గాని తెలియదు. లోతు కూడా అలాగే కోరుకున్నాడు. అతడలా కోరుకున్నప్పుడు అతడు చాలా శ్రమల పాలవ్వడాన్ని మనం చూస్తున్నాం. అతడేం కోరుకున్నాడంటే, సొదొమ గొమొర్రాలో నివాసం చేయాలని అతను కోరుకున్నాడు. అతను చూసేటప్పటికి అది ఎలాగుందంటే అది సారవంతమైన నెలగా కనిపించింది. తన పశువులకు గాని, తను జీవించడానికి గాని, తన హోదాకు గాని అది అంత ఉన్నతంగా ఉంటుందని అతను ఆలోచన చేసుకున్నాడు గానీ, అది చూడ్డానికి శ్రేష్టమైనటువంటి ప్రాంతంగానే ఉంది గానీ, అక్కడ నివసించడం వల్ల చాలా శ్రమలున్నాయని, అక్కడ వాతావరణం ఎంతమాత్రం మంచిది కాదని అతడు కనిపెట్టుకోలేకపోయాడు. లోతులాగే అక్కడ చాలామంది కూడా అలాగ ఇష్టపడే ఉంటారు. వారందరూ అక్కడ సెటిల్ అయిపోయారు గానీ, లోతైతే అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత తర్వాత అతనికది చాలా కష్టంగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు అయితే ఈరోజు అందరి విషయంలో కనికరం కలిగినటువంటి వాడుగానే ఉన్నాడు. కనికరం చూపించాడు. లోతు విషయంలో కూడా అతను ఎంతో కనికరం చూపించాడు. లోతుని ఎలాగైనా సరే అక్కడ తప్పించాలని అబ్రహాం చేసినటువంటి ప్రార్థన ద్వారా అతడు ఆలోచన చేశాడు. కానీ ఎన్ని చేసినప్పటికి కూడా లోతైతే అలా తప్పించే సమయంలో గూడా దగ్గరలో ఉన్నటువంటి వేరొక ప్రాంతానికి పారిపోతానని అతను మాట్లాడాడు. అయినా సరే దేవుడు అతన్ని కనికరించాడు. ప్రభు అయితే మనం అనేకమైన వాటిని మనం కోరుకుంటున్నప్పటికీ దానివల్ల ఏం జరుగుతుందనేది అతను ముందుగానే తెలియపరిచి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఏది శ్రేష్టమైనదో, ఏది శ్రేష్టమైనది కాదో మనం తెలుసుకోగలగాలంటే పూర్తిగా మన ఇష్టాల మీద కాకుండా దేవుడు నడిపించే నడిపింపు మీద మనం గాని, మన హృదయాన్ని గాని ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కానీ ఈరోజు శ్రేష్టమైన దాని మీద కాకుండా తన హృదయానికి నచ్చిందే శ్రేష్టమైనది అనుకుని చేయడం వల్ల, తన కోరిక తీరిందని సంతోషించడం వల్ల లోతు చాలా రకాల పరిస్థితుల గుండా అతడు వెళ్ళవలసొచ్చింది. కానీ ప్రభు అయితే అతన్ని విడిచిపెట్టలేదు. అతనికి ఎంతగానో కృప చూపించాడు. చిరాకు పడలేదు. అతను తృణీకరించలేదు. అతన్ని బలపరచడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఈ ఉదయకాలాన్ని అనేకమైన వాటిని మనం ఎన్నుకుంటూ ఉంటాము. అలా ఎన్నుకోవడం వల్ల తర్వాత మన జీవితంలో పరిస్థితులు ఎలాగుంటాయనేది అది మనం ఎంత మాత్రం కూడా తెలీదు. కీర్తన గ్రంథము 132 అధ్యాయము 14వ వచనం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. ఈ యొక్క మాటలు వినడానికి ఎంతో సంతోషకరంగా ఉన్నాయి. ఎంతో సంతోషాన్ని కలిగించి ఉన్నాయి. హృదయపూర్వకంగా పలుకుతున్నటువంటి మాటలను బట్టి ఎంతో నెమ్మదనేది కలగొచ్చు గానీ, ఈ దినాన మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో, అది ఏమై ఉందో అది ప్రభువుకే తెలుసు. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని చేతులకు అప్పగించుకుంటావో, దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకుంటావో, అప్పుడు ఏం జరిగినప్పటికీ కూడా అది శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. దేవునికి అప్పగించుకునేటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని తృణీకరించడు. లోతునే ఆయన తృణీకరించలేదు. లోతు ఎడల ఎంతో కనికరం చూపించినట్లుగా నీ ఎడల కూడా ఆయన కనికరం చూపించే దేవుడు కాబట్టి, నువ్వేం చేసినా ఆయన చేతులకు నిన్ను అప్పగించుకున్నట్లయితే, నీ కుటుంబాన్ని అప్పగించుకున్నట్లయితే, అంతవరకు నడిపించి నిన్ను బలపరచడానికి, ఒక దయా కిరీటాన్ని దేవుడు నీ మీద పెట్టడానికి ఆయన ఎంతో మంచివాడై ఉన్నాడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని దేవా నాయన నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, అనేకమైన వాటి కొరకు నాయన మమ్మల్ని అప్పగించుకుంటుండగా, అవి ఎటువంటివో నాయన నీ సన్నిధిలో విచారణ చేసి, హృదయపూర్వకంగా నాయన నేను హత్తుకొని జీవించేటువంటి భాగ్యం అనుగ్రహించమని, దేవా ఇదిగో తన అంతం వరకు నడిపించేటువంటి వాడా, నీ గాయపడిన హస్తాలకు నన్ను నా కుటుంబం ఈ దినమైన లేఖనాలు వింటున్నటువంటి వారందరిని అప్పగిస్తుండగా, మీరే ఇక్కడ నడిపించి శ్రేష్టమైనటువంటి సన్నిధి తోడుగా ఉంచి, నెమ్మదిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.